నా పక్కన ఉన్నారు చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే తప్పు అవుద్ది, ఈవివి సత్యనారాయణ. కళ్ళుకి నాకు కో డైరెక్టర్. ఓకే. అతను కామరాజుని పియ్య నేను ముగ్గురు వెళ్ళి ఆడుకుంటారు పిల్లలంతా, బ్లైండ్ పీపుల్, వాళ్ళది టైట్ క్లోత్లు అన్నీ ఫాలో చేసి స్టడీ అనమాట. 5గురికి ఒక రకంగా ఉండకూడదుగా, వాళ్ళకి ఐ మూమెంట్ ఒక వైట్ అయిపోతుందా అంటారు కొంతమంది, అవన్నీ కవర్ చేసుకొచ్చి రీసెర్చ్ చేసేవాడి ఆ సినిమా కళ్ళుకి చేసుకొచ్చి ఆ సినిమాని మరి ఒక విధంగా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది. కళ్ళురోగి అయిపోయాను సినిమా రిలీజ్ అయిన తర్వాత. అట్ ది సేమ్ టైం కెరీర్ సఫర్ అయింది. ఎందుకు సఫర్ అయింది సార్? నాకు మిడ్ నైట్ ఫేమ్ వచ్చిందండి, డబ్బులు రాలేదు, అది వేరే విషయం అనుకోండి. కళ్ళురోగు డైరెక్షన్ చేశాడు, బ్రహ్మాండం భలే చేశాడు, ఇంకోళ్ళు ఎవరు చేయలేరు అన్నట్టు బాగా చేశాడు. లో బడ్జెట్లో ఎంత నుంచి చేసి 7.5 lakh అప్పుడు చేసింది. లేదండి, సక్సెస్ కొట్టాను. అందులో సూపర్ స్టార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే. ఎస్, ఆయన మ్యూజిక్ అయినా వచ్చిన క్యారెక్టర్ కూడా వేశాడు. అదే అండి, వైజాగ్ సీషోర్లో. అది రెండోది ఏంటంటే, ఇంకోటి పెద్దది ఏంటంటే, సీతారామ శాస్త్రి ఫస్ట్ టైం జీవితంలో పాట రాయడం కాదు, పాడాడు. తెల్లారింది లేగండో కుక్కురోకో కదా. అవునండి. సో ఇవన్నీ కలగలిపి నాకు పేరు వచ్చేసింది మొత్తం మీద. ఆ రావడం నాకు అడ్వాంటేజ్ అలా డిసడ్వాంటేజ్ ఏంటంటే, పీక్ రేంజ్లో ఉన్న నాకు కెమెరామెన్గా కళ్ళు సబ్జెక్ట్ కోసం వెళ్ళాను. ఎవరి దగ్గరికి? మా రామానాయుడు గారి దగ్గరికి. సార్ ఆ సబ్జెక్ట్ మీ దగ్గర రైట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, నాకు ఇవ్వండి అంటే, రఘు ఎందుకు రఘు, మంచి రైజ్లో ఉన్నావు, మంచి మంచి సినిమాలు, నీ కెమెరా వర్క్ హైలైట్ అంటున్నారు సినిమాల్లో, వద్దు రఘు అని ఎంతో నచ్చ చెప్పారు. లేదు సార్ నాకు అది చేయాలని ఉంది సార్ అని చెప్పి గట్టిగా అడిగితే, ఆయన ఆల్రెడీ తాతిన రామారావు గారి డైరెక్షన్లో, గల్లుపూడి మారుతిరావు గారి స్క్రిప్ట్లో, అంటే స్క్రీన్ ప్లేని కలిపి 3 బైండింగ్లు రెడీ చేసి పెట్టారు తీద్దామని. ఎప్పుడు తీలా. నేను అడిగాను, ఏం సార్ మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, 87 నేను ఆయన దగ్గర రైట్లకి వెళ్ళింది, నేను ఎప్పుడు చూసింది అది 1970, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అంటే, నేను నిజానికి సురేష్ ప్రొడక్షన్స్కి 25th ఇయర్లో ఒక అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తీయాలని మనసులో పెట్టుకుని తీసుకున్నాను రాఘు, ఎప్పుడు కుదరలేదన్నారు. అంటూ నేను ఇలాంటి ఎందుకు రిస్క్ చేస్తున్నారు అంటే, లేదండి మైండ్ ఫిక్స్ అయిపోయానండి, ప్లీజ్ నాకు ఇవ్వండి అన్నాను. ఆయన రైట్స్ అవన్నీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న ఫైల్ కూడా వీళ్ళు ఇచ్చారు, ఇవ్వండి ఇలాగా. అలా నేను ఆయన చేతిలోంచి ఫైల్ నా చేతిలోకి వచ్చి రాకుండా కరెక్ట్ పోయింది, చీకటి అయిపోయింది. ఆయన ఒకసారి ఇలా అన్నాడు, ఆయన బాగా సెంటిమెంట్స్ కూడా ఎక్కువ ఆయనకి. ఇలాగే నాకు 3 సార్లు జరిగింది కళ్ళుతో. కళ్ళు సినిమా అనే ఫస్ట్ కాపీ వచ్చింది. దీనికి ఇంకో విషయం కూడా చెప్పాలి. సత్యానంద్ తెలిసిన వైజాగ్ అదే ఆర్టిస్ట్ యాక్టర్ ట్రైన్, అదే స్టార్ తెలుసు. అతను ఈవి సత్యనారాయణ, వీళ్ళిద్దరు, అతను కో డైరెక్టర్, ఇతను అసోసియేట్, చీఫ్ అసోసియేట్, సీతారామ శాస్త్రి ఫ్యామిలీ మెంబర్, అందరు కలిసి అలా చూస్తున్నాము. రెడీ ఫస్ట్ కాపీ ప్రసాద్ ల్యాబ్లో థియేటర్ ఉంటుంది కదా మెడ్రాస్లో. అవునండి. స్టార్ట్ అన్నాను, ప్రాజెక్ట్ రాన్ అయింది, అదేదో ఇది పడింది, థ్యాంక్స్ కార్డు, కరెంట్ ఆఫ్, చీకటి. ఇంకోసారి కరెంట్ ఆఫ్. రిలీజ్ అయ్యింది వైజాగ్ వెళ్ళి, అక్కడే కదా సినిమా మొత్తం అక్కడే చేశాను, మొత్తం అక్కడే కదా. అక్కడ 2 థియేటర్స్లో రిలీజ్ అయింది, లీలామాల్లోను పక్కన సంగం సరఫలో దాంట్లో. అడుగెళ్తే జనం కిటకిటలు ఆడుతున్న బ్రహ్మాండం, ఉబ్బిపోతున్నాం మేము. సెన్సార్ సర్టిఫికేట్ పడింది, లైట్ ఆఫ్. మూడోసారి దీనికి ఇంతేనా, ఏదో ఎక్కడో ఏదో చీకటి, అదేదో ఉంది తేడా అంతేనే, వెయిట్ అంటల్ ది డార్క్. అలాగా అంటే నాకు సినిమా చేయాలనే ఒక పురుగు లోపల ఎంటర్ అయిన తర్వాత దాని మీద లగ్నమైంది మనసు. అదే ఎలా సఫర్ అయిందని చెప్పారు మీరు, చెప్తున్నారు. సఫర్ అవడం ఏంటంటే, డైరెక్టర్ అయిన నన్ను అప్పుడు దాకా కెమెరామెన్గా రఘు కావాలని అనుకున్న డైరెక్టర్లు చాలా ఉంచారు దూరంగా. అది దానికి రకరకాల కారణాలు. నా బాణా నేను ఒకటి అనుకుంటాను, అనుకోండి. అది ఏంటంటే, నాకు కొంతమంది ఎవరో చెప్పింది, నేను అడుగుతాను మీలాంటి అడిగితే, డైరెక్టర్ అయిపోయిన కెమెరాని పెట్టుకుంటే అతను చేసి ఇచ్చాడు అనుకుంటారు అంటారు. ఏముంది ఆయన చేతిలో పెడితే ఆయన చేసి ఇచ్చాడు అని అనేస్తారని మార్కు పడద్దు, ఇంకేదో అన్నారు. దానాదేని ఏంటంటే, ఇటు నెక్స్ట్ డైరెక్షన్కి నాకు సరిగ్గా ఆపర్చునిటీస్ రాలేదు, కెమెరా సైడ్ నుంచి వచ్చింది అనుకోండి, బట్ నా రేంజ్ పడిపోయింది. మళ్ళీ ఎదురు చూపులు, ఎవరు పిలుస్తారా కెమెరా, అలాగే సఫర్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు బ్రేక్ వచ్చింది సార్ మీకు? మీరు ఆ తర్వాత రామారావు కూడా డెత్ ఆన్ ది నైల్ కథ ఒకటి చేశారుగా, అగతా క్రిస్టిది, ఊటీలోని. అదే కళ్ళు తర్వాత నిజానికి కళ్ళు అంత సక్సెస్ అయింది కదా. అవును, నిజంగా అందరూ అన్నారు మంచి కమర్షియల్గా చేయొచ్చు కదా ఆర్టిస్టులు పెట్టుకుని, అంటే నేను దానికి ఒక సబ్జెక్ట్ రెడీ చేశాను. ఆ సినిమా అది కూడా మళ్ళీ హాలీవుడ్ ఇంపాక్ట్ నా మీద ఎక్కువ ఉంటుంది, చిన్నప్పటి నుంచి అంతే. నాకు 9వ సంవత్సరం నుంచి హాలీవుడ్ పిచ్చోండి నేను.
క్లాస్ ఆఫ్ 84. 84 అవును. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్ అది. సుమన్ వాళ్ళతో చేశారు కదా. చెయ్యలా, అదే రాబోతున్నా. అది నేను తీసుకున్న సబ్జెక్టు. ఆ, కళ్ళు తర్వాత ఆ సినిమా చేయాలి నేను. నాకు ప్యారలల్గా ఇద్దరు ఉన్నారు. యువి బాబు అని తమిళనాడు ఉన్నాడు. ఇప్పుడు మనోజ్ తెలుసుగా కెమెరామెన్, అంటే ఇప్పుడు రేసు గుర్రానికి కెమెరామెన్ ఎస్ మనోజ్ పరమహంసన్ డాడ్ అంటే యువి బాబు గారు, ఇవి బాబు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆయన తమిళకి రెడీ చేశాడు. ఉమ్. ప్రియదర్శన్ తెలుసుగా మలయాళం ఆ, డైరెక్టర్. మనకి చేశాడు కదా ఆయన నాగార్జున. తమిళకి మలయాళం ఆయన, తెలుగుకి నేను, ముగ్గురు రెడీ అయ్యాం. క్లాస్ ఆఫ్ 84కి. సేమ్ సబ్జెక్ట్ ఎవరికాళ్ళు ట్రీట్ చేసుకుంటున్నాం. నేను సుమన్తో, సుమన్ లెక్చరర్ క్యారెక్టర్ తెలుసుగా, సబ్జెక్ట్ తెలుసుగా, తెలుసు నాకు. రియల్ ఇన్సిడెంట్. అవును. అమెరికాలో అక్కడ యూనివర్సిటీ అక్కడ జరిగింది. ఆ ఎవరైతే తన వైఫ్ డెత్కి కారణమయ్యారో ఆ ప్రొఫెసర్ ఇలా నలుగురిని చంపేస్తాడు. ఇది నేను సుమన్ను పెట్టుకున్నాను, మిగిలిన ఏదో చేయాలి. అయితే సుమన్ను అప్పుడే అంతకు ముందే సుమన్ నేను అందరం కలిసి అమెరికాలో వెళ్ళొచ్చాం. 84 to 85 రిలీజ్ అయింది. అప్పుడు చిన్న గొడవలు వచ్చి అతను లోపల పెట్టారుగా. అవునండి. 3 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 87 ఎండ్కి 88కి బయటకు వచ్చాడు. కళ్ళు టైంకి ఇంకా అటు నుంచి ఉన్నాడు. కళ్ళు అయిపోగానే నాకు సుమన్ ఈ సినిమా చేయాలి, ప్రశ్న సినిమా పేరు పేపర్లు అన్నింటిలో వచ్చింది, క్వశ్చన్ మార్క్. అయితే సుమన్ను బయటకు వచ్చే టైంకి ప్రెస్ మీట్లో వెళ్ళేటప్పటికి అతని ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇతనికి కొంత ఫీడ్ చేశారు. అదే ఫీడింగ్ ఏంటంటే, రఘుకి తర్వాత ఇది కానీ ఆర్ట్ ఫిల్మ్స్ ఆ కోవకి వెళ్తే నువ్వు ఆల్రెడీ 3-4 సంవత్సరాలు పోగొట్టుకున్నావు కెరీర్లో, మంచి కమర్షియల్ డైరెక్ట్ ఇస్తా నీకు, నేను వచ్చా బయటికి, అది మళ్ళీ రివైవ్ అవ్వాలంట కదా అని రాఘవేంద్ర గారు అడిగితే ఎవరా, కోదండరామిరెడ్డి గారు చేయరా, ఆళ్ళుచారు అని చెప్పి అలాగే లైనప్ చేసుకుంటే, నేను అప్పుడు వంశీ నేను కలిసి ఢిల్లీలో ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నాం. ఆ 10 days ఫిల్మ్ ఫెస్టివల్ కదా. 5th డే అయినప్పుడు నాకు ట్రంకాల్ వచ్చింది. ఏంటంటే సుమన్ గారి ప్రెస్ మీట్ తాలూకు న్యూస్ బయటకు వచ్చింది, దేర్ ఇస్ నో రఘు ఇన్ దట్. ఒకసారి కంగారు పుట్టింది నాకు ప్రామిస్ చేశాడు చేస్తాను, ప్రామిస్ చేశాడు, పరిగెత్తుకు వచ్చేస్తే అది లేదు, వేరే సినిమాలు డిసప్పాయింట్ అయ్యా. దానికి కారణమైన సుమన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో కారణం చెప్పాడు. నన్ను కానకుండా మన ముత్యాల సుబ్బయ్య గారు మారుతిరారు రాశారు క్లాస్ ఆఫ్ 84. అదే ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, ఆయన కూడా ఒక మాట కూడా నాకు చెప్పాల. నేను చేస్తానని తెలిసి అందరికీ నన్ను తీసేసి పెట్టుకున్నప్పుడు ఎథిక్స్గా ముత్యాల సుబ్బయ్య గారు మాట అంటారేమో అనుకున్నా. ఆయన అలా ఆయన మా నాన్న ఆయన యాక్సెప్ట్ చేశాడు, సుమన్ గారు యాక్సెప్ట్ చేశారు. అది సినిమా పేరు కూడా మర్చిపోయి. నడుస్తున్న చరిత్ర ఏదోనండి, కాదు ఏదో ఉంది. అలాగా రెండోది దెబ్బతిన్నాను. ఆ టైంలో డిసప్పాయింటెడ్గా ఉండి రెండో సినిమా అది పడుంటే నాకు సపరేట్గా టీ కృష్ణ గారి టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండుండేదేమో అనుకుంటే, అప్పుడు డిసప్పాయింట్ అయి ఉన్నప్పుడు వెనక ముందు ఇంటర్వ్యూస్లో నేను ఇలాంటి సినిమాలు అలాంటి సినిమాలు కాదు అన్ని రకాలు చేస్తాను, ఎంతసేపు కళ్ళు ఆర్ట్ ఫిల్మే కాదు, అది చేస్తాను ఇది చేస్తానని ఇంటర్వ్యూలు చేసిందని కేఎస్ రామారావు గారు చదువుతున్నాడు.